నరసరావుపేట మరియు రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో ఘనంగా జరిగింది. నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పూనాటి శ్రీనివాసరావు, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మొండితోక రాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర చీఫ్ విప్ మరియు వినకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపటి రామచంద్ర ప్రసాద్, జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు కొల్లి బ్రహ్మయ్య గారికి, శ్రీ పూనాటి వ్యవసాయ మార్కెట్ కమిటీ నరసరావుపేట పాలకవర్గ చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్నాను. అప్పగించిన బాధ్యతలను సక్రమముగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి మొండితోక రాణి అను నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ రొంపిచెర్ల పాలకవర్గ చైర్మన్ గా పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాను. సార్ ఒక్క నిమిషం ఏమండి, ఆపండి ఒక్క నిమిషం. బాబు ఒక నిమిషం ఆగండి, ఫోటో తీసుకోండి. సార్ ఒక నిమిషం ఆగండి, ఒక సైడ్ రండి, బాగా ఒక సైడ్ రండి. గత 5 సంవత్సరాల్లో ఆ రాక్షస పాలన ఎలా ఉందో మనందరం చూసాం. ఆ రాక్షస పాలనని ఆ రోజు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ గారు, తర్వాత అంత బాధ్యతను తీసుకున్నటువంటి వ్యక్తులు మన అచ్చెన్నాయుడు గారు, వర్ల రామయ్య గారు. ఆ రోజున ఎంతో కష్టపడి పార్టీ వెన్నుముకగా ఉండి కార్యకర్తలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుకొచ్చి అందరినీ కూడా నచ్చజెప్పి వాళ్ళ తరపున అధికారులతో మాట్లాడి ఎన్నో పోరాటాలు చేసి మనందరం కూడా ఇవాళ ఇంత ఘన విజయం సాధించడం జరిగింది. అలాగనే నరసరావుపేట మన ప్రీతం శాసనసభ్యులు గారు చదలవాడ అరవింద్ బాబు గారు ఏ రకంగా 2019లో ఓటమి చెందినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా కార్యకర్తలందరికీ అండగా ఉండి తప్పనిసరిగా గెలుస్తానని చెప్పి, నేను గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారు ఆ మాట. నేను గెలిస్తేనే మీరు ముఖ్యమంత్రి అవుతారని ఆయనతోనే చెప్పినటువంటి గొప్ప నాయకులు మన అరవింద్ బాబు గారు. అలాగనే ఇప్పుడు ప్రమాణం సంస్కారం చేసినటువంటి నరసరావుపేట మార్కెట్ కమిటీ కానివ్వండి, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్ళు కూడా రైతులందరికీ అందుబాటులో ఉండి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, పేద రైతులు ఎవరైతే ఉన్నారో, 2-3 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేసి తెలుగుదేశం పార్టీని మళ్ళా ఇంకొకసారి అధికారంలోకి రావడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరు మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఉత్సాహానికి కారణం ఏంటి? 2 మెగాస్టార్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒకరు అచ్చెన్నాయుడు గారు, ఒకరు వర్ల రామయ్య గారు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మెగాస్టార్లు ఇద్దరు. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే పార్టీ కష్టపడతారో
తరతరాలుగా పార్టీలో అండగా ఉండి నష్టపోయారు. ఆ విధంగా పూనాటి రామదాస్ గారి అబ్బాయి పూనాటి శ్రీనివాస్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని అచ్చెన్నాయుడు గారు ఆమోదించారు. అదేవిధంగా మరి కాసా ఆంజలి బాబాయ్ గారు నర్సరావుపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్కి ఇచ్చాం. అందరూ అనుకున్నారు ఆయనకి ఎందుకు ఇచ్చారని. 2019 ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో కూడా చాలా దెబ్బలు తిన్నాడు. వైసీపీ వాళ్ళ వల్ల కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా గమనించి ఈ పేర్లు సజెస్ట్ చేశారు. అంటే పార్టీలో కష్టపడి పార్టీకి అండగా ఉండి పార్టీలో ఉండి నష్టపోయిన కుటుంబాలకి మరి ఈ విధంగా న్యాయం చేయటం అనేది మీరు గమనించారు. ఈ కార్యక్రమానికి 2 మెగాస్టార్లు వచ్చారన్నారు డాక్టర్ గారు. ఆయన పాపం సినిమాలు చూడడేమో కానీ ఒకే ఒక మెగాస్టార్ ఉంటాడు సినిమా రంగంలో. ఒకే ఒక మెగాస్టార్ ఈ రోజున ఈ వేదికనున్న మెగాస్టార్ అన్న అచ్చెన్నాయుడు గారు ఒక్కరే అని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియచేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ 2 చైర్పర్సన్స్కి ఏది కావాలన్నా, రేపు వాళ్ళ మార్కెట్ యార్డ్లో ఏది కావాలన్నా ఉరుకులు పరుగుల మీద చేయగలిగిన ఏకైక మెగాస్టార్ మన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు అని చెప్పి వారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావటం కూడా చాలా సంతోషదాయకం ఉందని తెలియజేస్తూ, నేను వస్తూ ఉంటే చూశాను. నేను చాలా సంతోషంగా, మీ అందరికీ తెలుసలేదు, ఎంతమంది బయట ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మంది బయట ఉన్నారు. ఈ ఆవరణ సరిపోలేదని చెప్పి నేను ఎందుకు వాళ్ళిద్దరిని నిలబెట్టానంటే, శ్రీనివాసరావు గారి గురించి నేను చెప్పవలసిందేం లేదు. ఆయన గురించి మీ అందరికీ తెలుసు. ఆయనకు వచ్చిన ఈ పదవికి ఆయన సముచిత నిర్ణయం తీసుకున్నారు మన ఎమ్మెల్యే గారు, అట్లాగే రాష్ట్ర పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ, మీకు కొండంత అండగా మా మంత్రి గారు ఉంటారు. తప్పకుండా మీరు ఆలోచనలు అన్నీ కూడా మీరు పెట్టండి. అందరికీ, వ్యవసాయదారులందరికీ మీరు సాయం చేయండి. మీరు మంచి చేశారు అనిపించుకోండి అని చెప్పి కూడా మీకు తెలియచేస్తున్నాను. మొండితోక రామారావు ఫోన్, అన్న మీరు రావాల్సిందేను. మీ అమ్మాయి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తుంది ఏఎంసీ చైర్మన్గా అన్నప్పుడు నాకు నిజంగానే వెళ్ళాలి కదా, మన అమ్మాయి కదా. ఈ రోజున నర్సరావుపేటలో రొంపిచెర్లలో ఈ గ్రీనింగ్ పెన్తో ఈ అమ్మాయి సంతకం చేస్తుంది. చైర్మన్గా మార్కెట్ యార్డ్లో పెత్తనం చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా? ఎక్కడో ఒక అంటరాని కులంలో పుట్టిన ఒక మాదిగ కులానికి చెందిన బిడ్డ ఈ రోజున ఒక మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా గ్రీనింగ్ పెన్తో సంతకం చేస్తూ ఈ రోజున అంతమంది డైరెక్టర్లు వాళ్ళందరి మీద అధికారుల మధ్యలో ఆమె ఆదేశాలు వాళ్ళందరూ పాటించేటట్టుగా చేసిన మహామనీషి మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. రొంపిచెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి రాణి రామారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, వారి పాలకవర్గ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు తిరిగాను, ఎన్నో ర్యాలీలు చూశాను. కానీ ఈరోజు నరసరావుపేటలో జరిగినటువంటి ర్యాలీ సూపర్ డూపర్ హిట్టు. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో, అభిమానంతో స్వాగతం పలికారు. ఈ నియోజకవర్గ కూటమి కార్యకర్తలకి, ప్రజలకి జీవితమంతా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీకి తెలిసినటువంటి ఏకైక సిద్ధాంతం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన పనిచేయడమే తెలిసినటువంటి పార్టీ అని గర్వంగా ఈరోజు చెప్పదలిచాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే
అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తాం. అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కరించడం 43 సంవత్సరాలుగా ఈ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2019వ సంవత్సరంలో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. నేను దుర్మార్గుడని ఎవరిని అన్ను. ఎందుకు అంటున్నానంటే ఆయన ఆలోచనే దుర్మార్గమైన ఆలోచనలు, ఆయన ప్రవర్తనే దుర్మార్గమైనటువంటి ప్రవర్తన. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చెడు బుద్ధి బుర్రలో పుట్టింది. ఈ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా వైసీపీ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మీద 5 సంవత్సరాలు ఊచ కోత కోసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.